హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఇప్పుడు బాలీవుడ్ మొత్తంగా చేంజ్ అయిపోయింది. ఈ చేంజ్ అనేది గత 8 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతూ వచ్చింది. బాలీవుడ్లో పూర్తిగా పవర్ షిఫ్ట్ అనేది జరిగిపోతూ ఉంది. అందువల్లనే ఇక్కడ చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన చావా సినిమాను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, ఆ సినిమాను జస్ట్ డబ్బుల కోసం ప్రజల్లో డివిజన్ తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేశారు. అంటే వీళ్ళు డబ్బుల కోసం పాకులాట చేస్తూ ఉన్నారు, అందువల్ల మన సినిమాకు ఉన్న విలువలను తగ్గిస్తూ ఉన్నారు అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో కీలకమైన మాట ఏం మాట్లాడారంటే, నేను ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టే నాకు ఇప్పుడు అవకాశాలు అనేవి దక్కడం లేదు. గత 8 ఏళ్ళుగా నాకు పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. నేను గతంలో మీ అందరికీ తెలుసు చాలా ఫేమస్ సాంగ్స్ పాడాను అండ్ వాటికి సంగీత దర్శకత్వం చేశాను. చయ్య చయ్య సాంగ్ అండ్ జై హో ఇలాంటి ఎన్నో మంచి మంచి సాంగ్స్ అందించాను. కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే దక్కడం లేదు. ఎందుకంటే నా మతానికి సంబంధించి వివక్ష జరుగుతోంది కాబట్టి నాకు ఇలాంటి అవకాశాలు రావడం లేదు అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఏఆర్ రెహమాన్ ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, అది కూడా ఇంటర్నేషనల్ మీడియా, ముఖ్యంగా బ్రిటిష్ మన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? నిజంగా ఏఆర్ రెహమాన్ చేసినట్లు ఇప్పుడు బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఏమైనా కొనసాగుతుందా, గతంలో ఏ విధంగా ఉండేది అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మేము ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్పై పూర్తి విశ్లేషణాత్మకమైన వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాం. సో మా ఈ ప్రయత్నానికి మీ వంతుగా సపోర్ట్గా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఏఆర్ రెహమాన్ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారంటే, గత 8 years or 10 years ఈ కాలంలో మొత్తంగా ఏఆర్ రెహమాన్కు అసలు తనకు కావాల్సిన మంచి సినిమాలకు లేదంటే ఇతరత్ర వాటికి ఎక్కడా కూడా అవకాశాలు దక్కడం లేదు అనే కోపంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలను మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన నేను ముస్లింని కాబట్టి నాకు అవకాశాలు దక్కడం లేదు, ఈ బాలీవుడ్ మొత్తం చేంజ్ అయిపోయింది అని మాట్లాడారు కదా, అది పూర్తిగా శుద్ధ తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ సినిమా ఫీల్డ్లో మనం చూస్తూనే ఉంటాం, ఒక సంగీత దర్శకుడు లేదంటే డైరెక్టర్ కానీ హీరో కానీ ఒక లెవెల్లో వాళ్ళు చాలా హై పీక్స్ను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఆ టైంలో బాగా ఫేమస్ అయి ఉంటారు. కానీ ఒకప్పుడు నేను ఫేమస్ కాబట్టి నాకు ఇప్పుడు కూడా అవకాశాలు రావాలి అంటే అస్సలు రావు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు మంచి సినిమాలు తీసి ఉండొచ్చు, లేకపోతే మంచి హీరోగా పెద్ద గుర్తింపు తెచ్చుకుని ఉండవచ్చు, కానీ నీ తర్వాత వచ్చే వాళ్ళు నీకంటే చాలా గొప్పగా ఎదిగి ఉంటారు. చిన్న చిన్న బడ్జెట్తో భారీ హిట్లను కొట్టిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. సో నీతో వాళ్ళను పోల్చలేం. నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఇలాంటి సినిమాలు తీసి ఉంటావు, కానీ చాలామంది చిన్న బడ్జెట్తో కూడా భారీ హిట్లను కొట్టిన వాళ్ళు సైతం ఉంటారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి సినిమాలు అండ్ ఇలాంటి ఛాన్సెస్ దక్కుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం కాంతారా హీరో రిషబ్ శెట్టిని చూస్తూ ఉంటే, ఆయన గతంలో జస్ట్ ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి. ఈ కాంతారా సినిమా ఏదైతే ఉందో ప్రజల సంస్కృతిని ఆయన టచ్ చేశారో, ఆ టచ్ చేసింది ఆయన చాలా గొప్పగా ఆలోచించగలిగారు. ఆయన కూడా నార్మల్గా అందరిలాగా సినిమాలు తీసి ఉంటే ఏదో కామెడీ సినిమానో, లవ్ రొమాంటిక్ సినిమానో, లేకపోతే ఇతరత్ర సినిమాలు యాక్షన్ ఇలాంటివి తీసి ఉంటే ఆయన కూడా అందరిలాగే ఒక చిన్న హీరోగా మిగిలిపోయేవారేమో. కానీ ఆయన చాలా గొప్పగా ఆలోచన చేసి మన దేశ సంస్కృతిని టచ్ చేశారు. అది ప్రజల్లో బాగా పెనట్రేట్ అయింది. అందువల్లనే ఇప్పుడు ఆయన ఒక గొప్ప హీరోగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసే వ్యక్తిగా ఎదగగలిగాడు. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు అంటే రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా సినిమా హైలైట్ అయింది కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని సినిమాలు హైలైట్ అవుతాయని లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తూ ఉంటేనే ఆ హీరో కానీ లేకపోతే ఏ సంగీత దర్శకుడు, డైరెక్టర్ వీళ్ళంతా కూడా ఫామ్లో ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రజానాడిని పట్టుకోలేకపోతారో అప్పుడు వెంటనే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ కాబట్టి చాలా తొందరగా అవుట్డేటెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఎందుకు అనుకోకూడదు, ఒకప్పుడు ఆయన మంచి సినిమాలే తీసి ఉండొచ్చు. 1990s ఆ టైంలో
ప్రజలందరినీ ఊపేసి ఉండవచ్చు. ఆయన బాలీవుడ్లో పాడిన పాటలు యావత్ ఉత్తర భారతదేశమే కాదు మన దేశవ్యాప్తంగా, అంతేకాకుండా ఆయనకు ఆస్కార్ గుర్తింపు సైతం వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కాకపోవడం వల్ల మాత్రమే ఆయనకు ఈ సినిమా అవకాశాలు రావడం లేదు. అంతే తప్ప నిజానికి ఆయన ముస్లిం కాబట్టి ఈ విధంగా అవకాశాలు రావడం లేదు అనే మాట నిజం అనుకుంటే, ఇప్పుడు ఆయన రామాయణ్ అనే సినిమాకి సంగీత దర్శకుడిగా ఉన్నారు. రామాయణం అంటేనే ఆ పేరులోనే ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఛాయలు ఉన్నాయి. మన రాముడికి సంబంధించిన సినిమా అది. అలాంటి సినిమాకు ఆయన మతపరంగానే చూసుకుని ఉంటే, ఆయన ముస్లిం కాబట్టి మనం సంగీత దర్శకుడిగా అవకాశం ఇవ్వలేదా అని అంటే అది ఎంతవరకు సమంజసం అవుతుంది? అది పూర్తిగా తప్పే కదా. ఆయన ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఆయనలో ఉన్న టాలెంట్ను చూసే ఆయనకు ఇలాంటి అవకాశాలు కల్పించారే కానీ ఆయన ఎక్కడా కూడా వివక్ష అనేది చూపించలేదు. మన దేశంలో ప్రజలు కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళని కాకుండా పూర్తిగా ఆయన సంగీతాన్ని అందరూ ఆదరించారు. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు 8 yearsగా బాలీవుడ్లో పవర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. దీనివల్లనే సినిమా పంతా మొత్తం మారిపోయింది. సినిమాలన్నీ కూడా పూర్తిగా కమర్షియల్ అయిపోయి, అంటే ప్రజల్లో డివిజన్ తీసుకువచ్చే విధంగా ట్రై చేశారు. ఇలాంటివి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని మనం ఒక్కసారి చూసుకుందాం. నిజానికి చావా సినిమానే చూసుకుంటే మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ల్లో కానీ చరిత్ర పుస్తకాల్లో కానీ ఎక్కడా కూడా ఈ ఔరంగజేబు, ఈ మొఘలులు చేసిన అరాచకాలను మనం అస్సలు చూడలేదు. అలాంటి దాన్ని చావా సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన చరిత్రలో ఇంత అరాచకం జరిగిందా అనే విధంగా మనందరికీ అప్పుడే తెలిసి వచ్చింది. అందువల్లనే ప్రజలంతా కూడా దీన్ని పూర్తిగా ఆదరించారు. నిజానికి మన చరిత్ర పుస్తకాల్లోనే రాసి ఉంటే అరే మనం ఇది ఆల్రెడీ అంతా చదువుకున్నాం కదా, మళ్ళీ సినిమా చూడాల్సిన అవసరం ఏముంది అని అందరూ వదిలేసే వాళ్ళేమో. సో ఆ విధంగా చరిత్రలో ఏది ఎక్కడ మనకు చెప్పని విషయాన్ని డైరెక్టర్ తీసి చూపించారు కాబట్టి ఆ సినిమాను హిట్ చేసాం. అంతేకాకుండా అది డివిజివ్ అని అస్సలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది మన దేశంలో చరిత్రకు సంబంధించింది, మన చరిత్రలో జరిగింది కాబట్టే దాన్ని సినిమాగా తీసి చూపించారు. ఆ విషయాన్ని ఈ ఏఆర్ రెహమాన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు పవర్ షిఫ్ట్ అనేది ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా, ముఖ్యంగా ఈ పవర్ షిఫ్ట్ అనేది సెంట్రల్లో ఒక బీజేపీ గవర్నమెంట్ అనేది వచ్చింది. అందువల్లనే మొత్తం చేంజ్ అయిపోతూ ఉన్నాయి. అన్నీ కూడా దేశభక్తి లేదంటే ఈ దేశంలోని సనాతన ధర్మానికి సంబంధించిన సినిమాలు వచ్చాయి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండవచ్చు. నిజానికి డైరెక్టర్లు అనే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. ప్రజలకు ఎప్పుడు ఏది కావాలో గుర్తించి వాళ్ళు సినిమాలు తీస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి సినిమాలు మాత్రమే హిట్ అవుతూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ స్టోరీ కానీ, ఈ చావా సినిమా లాంటివి, కాంతారా ఇలాంటివన్నీ కూడా బాగా హిట్ అవుతూ ఉన్నాయి. అంతేందుకు RRRలో కూడా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చాలా గొప్పగా చూపించారు. అందువల్లనే ఆ సినిమా కూడా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని నార్మల్ సినిమాలు కూడా హిట్ అవుతూనే వస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా డైరెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రజానాడి పట్టుకున్న వాళ్ళు భారీ హిట్లను కొట్టారు రీసెంట్ టైమ్స్లో. అలా పట్టుకోలేని ఏఆర్ రెహమాన్ మాత్రం ప్రజల మీదకు తన నెపాన్ని మోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళందరికీ కూడా బాలీవుడ్లో మతానికి సంబంధించి ఆయన మాట్లాడుతుంటే, ఈ మతానికి సంబంధించి బాలీవుడ్లో గతంలో చాలానే జరిగాయి. ముఖ్యంగా ముంబైని 1990sలో దావూద్ ఇబ్రహీం ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్నే క్రియేట్ చేశాడు. అప్పుడు బాలీవుడ్ మొత్తం కూడా ఈ ముస్లిం వర్గం చేతుల్లోనే ఉండేది. కాంత్రయంతో పాటు చాలా సినిమాలు, ఎవరు సినిమాలు తీయాలన్నా, ఎవరికి నిర్మాత డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే ఏ సినిమాలను ఎన్ని ట్యాక్స్లు కొనాలి అనే విషయాన్ని మొత్తం ఈ దావూద్ ఇబ్రహీమే మొత్తంగా చూసుకునేవాడు. ఈ ఏఆర్ రెహమాన్ లేకపోతే కాంత్రయం ఇలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడానికి దావూద్ ఇబ్రహీమే ప్రధాన కారణం. ఇప్పుడు ఆ ప్రభావం ముంబైలో కాదు కదా, మహారాష్ట్రలో ఏ మూలన లేదు కాబట్టి వీళ్ళందరికీ అవకాశాలు తగ్గిపోయాయి అని మనం భావిస్తే అందులోనూ నిజం ఉండవచ్చు, చెప్పలేం. సో ఈ విధంగా చూసుకుంటే ఏఆర్ రెహమాన్ ముందుగా తను అవుట్డేటెడ్ కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తూ ఉంటేనే ఆయనకు సినిమాలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు సినిమాల్లో చేంజెస్ అనేవి పెద్దగా ఏం రాలేదు. ఆయన అంత బాధపడాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రజలకు ఏవి కావాలో అది గుర్తించిన దర్శకులు మాత్రమే అలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు, హిట్లు కొడుతూ ఉన్నారు. సో ప్రజలకు ఏది కావాలో అదే తీస్తూ ఉన్నారు, అంతే తప్ప సినిమాలో ఏది చేంజ్ రాలేదు. అండ్ ఆయన ముస్లిం అనే ఆయన్ని ఆదరించి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తి సంగీత దర్శకుడిగా ఇంత ప్రజాదరణ పొందేవాడే కాదు,
ఆయన మతాలకు కులాలకు అతీతంగా ఆయన్ను అందరూ ఆదరించారు కాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఆయన్ను ఏ విధంగా అయితే మతపరంగా వివక్ష చూపించారు అని ఆయన అంటూ ఉన్నాడో భవిష్యత్తులో అదే జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది మాత్రం ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.